నర్మదను కొట్టబోయిన భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మదను కొట్టబోయిన భాగ్యాన్ని రామరాజు కొట్టడమేంటి? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మద తెల్లారేసరికి రమ్మని అనగానే తెల్లారేసరికి అయితే రావడం జరుగుతుంది. ఒకరినొకరు చూసుకుంటారు చాలా కోపంగా. ఎవరెవరు? నర్మద, భాగ్యం, ఆనందరావు అయితే చూసుకున్న తర్వాత ఈలోపు రామరాజు కాస్త చూడడంతో లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి అసలు నా కొడుకు దగ్గర మీరు ఎందుకు డబ్బులు తీసుకున్నారో అని నిలదీసేసరికి అక్కడ ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుకాయ చేయాలని ప్లాన్తో వచ్చిన వాళ్ళిద్దరూ కాస్త అల్లుడు గారే ఇచ్చారు మా దీనస్థితి చూసి అని అబద్ధం చెప్పేస్తారు. చందుకు అబద్ధం చెప్పడం చేత కాదు, పైగా వాళ్ళ నాన్న ముందు అబద్ధం చెప్పలేడు. నిజం చెప్పడానికి చందు ట్రై చేసేసరికి హార్ట్అటాక్ అంటే గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చినట్టుగా డ్రామా చేస్తాడు పొట్టోడు కాస్త. చేసేసేసరికి హడావిడిగా ఆటోలో రామరాజు వస్తానన్నా వద్దంటారు, ఇటు తిరుపతి వస్తానన్నా వద్దంటారు. వద్దనేసరికి అనుమానం కలుగుతుంది నర్మదికి. ప్రేమకి విషయం తెలియదు కదా, ఫొటోసు కళ్యాణ్ ఫొటోసు ఎదురింటి వాళ్ళకి చెప్పింది అని చెప్పి. సో తెలియదు కాబట్టి అది పెద్దగా పట్టించుకోదు. నర్మదకు మాత్రం అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఆటో కంటే ముందుగానే వెళ్ళిపోయి ఆటో ముందు నిలబడుతుంది. అమ్మయ్య, మొత్తానికైతే మన తెలివితేటలతో తప్పించేసుకున్నాము, ఇంకా గొడవ గురించి అడగరు అని చెప్పి అనుకునేసరికి సడన్గా బ్రేక్ వేస్తాడు. ఏంటబ్బయ్య, ఎందుకు ఆటో ఆపావు? ఆపకు పోనీ అని చెప్పనేసరికి ఎవరో ఎదురుగా నిలబడ్డారండి, అందుకే ఆపాను అని చెప్పాను. కానీ ఎదురుగా నిలబడుతుంది నర్మదైతే. ఒక్కసారి ఇద్దరు కూడా గుడ్లు తేలేస్తారు. ఏంటి బాబాయ్, గ్యాస్ నొప్పి అప్పుడే తగ్గిపోయిందా? హాస్పిటల్ వెళ్ళే పని లేకుండా తగ్గిపోయినట్టుంది అని చెప్పనేసరికి మళ్ళీ వస్తుంది అనగాని ఏం కాదులే బాబాయ్, వచ్చినా పోవలే, ఏ ఇబ్బంది లేదు అని చెప్పనగానే అవునా ఏమవుతుంది? ఆటో అబ్బాయి తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కానీ ఉత్తుత్తి నొప్పికి ఏం జరుగుతుందిలే పిన్ని, మీరు వేసిన నాటకాలు వేసిన డ్రామాలు చాలు పిన్ని, ఇంకా ఏం మాట్లాడకుండా ఆటోలోంచి బయటికి దిగలేదే అనుకో, మామయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడికే రమ్మని చెప్తాను అని చెప్పనేసరికి అనగానే వద్దొద్దు దిగుతామని చెప్పి దిగిపోతారు. బాబు ఆటో నువ్వు వెళ్ళు బాబు అని చెప్పాను. కానీ డబ్బులు అనగానే డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒకటి మోసం చేసి మీరు పంపేయడం అలవాటే కదా, డబ్బులు ఇచ్చి పంపించండి అనగాని డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఏంటి నర్మదా, ఏంటి దబాయిస్తున్నావేంటి, పెద్దదాన్ని అని కూడా చూడకుండా నా వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అనగాని చిచ్చి, మీ వయసుకి గౌరవం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? మోసం చేశారని ఇవ్వాలా? కుట్రలు చేశారని ఇవ్వాలా? అబద్ధాలు చెప్పారని ఇవ్వాలా? గొడవలు పెడుతున్నారని ఇవ్వాలా? మీరు వయసుకు తగ్గ పనులు చేస్తే మేము వయసుకు తగ్గట్టే గౌరవాన్ని ఇస్తాము. అసలు ఎదురింటి వాళ్ళకి ప్రేమ ఎవరితో దిగిన ఫోటోల గురించి మీరు ఎందుకు చెప్పాలి? మీ కూతురు కుదురుగా ఉండదు, మీ కూతురికి నోరు కుదురుగా ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ విషయంలో తల కాళ్ళు అన్నీ పెట్టడం మీ కూతురికి బాగా నచ్చుతుంది. ఆ ఉద్దేశంతో ప్రేమ విషయంలో కూతురు కాళ్ళు తల పెట్టి ఆ ఫోటోలు మావయ్య గారి చేతికి వచ్చేటట్టు చేసింది మీ కూతురు. అప్పటికి అత్తయ్య చెప్పారు, అత్తయ్య మాటను కాదని కూడా ఫొటోస్ తీసుకెళ్ళి మావయ్య గారి చేతికి ఇస్తుంది. ఎదుటి వాళ్ళు బాధపడితే ఎదుటి వాళ్ళ బాధలో మన సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళని శాడిస్టులు అంటారు. మీ కూతురు కూడా అదే జాతికి చెందిందేమో. మేము బాధపడుతూ ఉంటే తన మాత్రం సంతోషపడిపోతూ తెగ డ్యాన్సులు వేసేస్తూ ఉంటుంది. అదేం సైకోబుద్ధో చిచ్చి. అలాంటిది మా ఇంటికి కోడలుగా, మా తోటి కోడలుగా రావడం నాకు చాలా చిరాగ్గా ఉందను. కానీ ఏ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరా నేనా? అసలు మీరు ఎదురింటి వాళ్ళకి ఫోటోలు చూపించవలసిన అవసరం ఏముంది? ఈ ఒక్క కారణం చాలు మీ కూతుర్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి. మామయ్య గారు అసలే ఎదురింటి వాళ్ళకి మామయ్య గారికి పడదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని మామయ్య గారి మీద గొడవలు పెట్టుకోవడానికి చూస్తారు. ఆ గొడవ పెట్టడానికి అవకాశం మీరే ఇచ్చారన్న విషయం మామయ్య గారికి తెలిసిందే అనుకో, మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీ ఊహకే అందదు. మామయ్య గారు ఇంట్లోంచి బయటకు గెంటేసినా గెంటేస్తారు వల్లిని. ఏ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతున్నావు,
ఏంటి ఊరుకుంటుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు అనగానే, మిమ్మల్ని ఊరుకోమని ఎవరు చెప్పారు? మీరు ఊరుకోవద్దు, నేను ఊరుకోను. నేను సరాసరి వెళ్ళి మీకు ఆస్తి లేదని, మీకసలు ఏమీ లేవని, మీరు పేదవారుగానే పుట్టారు, పేదవారుగానే వల్లికి పెళ్లి చేశారు, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి అద్దె ఇల్లులు తీసుకుని అద్దె బట్టలు తీసుకుని అద్దె గిల్టు నగలు తీసుకుని మోసం చేసి పెళ్లి చేశారు అని చెప్తాను. మామయ్య గారికి ప్రాబ్లం ఏంటి చెప్పనా? మీరు లేని వాళ్ళని కాదు, అబద్ధం చెప్పారన్న ఒక్క రీజన్ చాలు మామయ్య గారికి. వల్లిని జీవితంలో క్షమించరు, ఇంటి గడప తొక్కనివ్వరు. మా బావగారి దగ్గర మీరు తీసుకున్నది 1,00,000 కాదు కదా, 10 లక్షలు తీసుకున్నారు. కానీ మా బావగారు అమాయకుడు కాబట్టి 1,00,000 రూపాయలని చెప్పి అప్పుడు తప్పించుకుంది. ఈరోజు నిజం చెప్పేస్తాడేమో అని నోరు మెదిపేలోపే గ్యాస్ట్రిక్ నొప్పి అంటూ ఈ పొట్టోడు అని చెప్పాను. కానీ ఏ అమ్మాయి అనగానే, చీ నోర్మి, నీ పెళ్ళం కొంగట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు కూడా నాకు చెప్పొచ్చావా? సిగ్గనిపించట్లేదు? మోసం చేసి పెళ్లి చేయడానికి సిగ్గనిపించట్లేదు? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మొగుడివేనా? దీన్ని 4 తన్ని కంట్రోల్లో పెడితే ఇలా అబద్ధాలు మోసాలు చేయకుండా ఉంటుంది. అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు, ఎన్ని కుట్రలు. అంటే ఈ 2 కుటుంబాలకి గొడవ పెట్టి ప్రేమ ధీరజ్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తే మీ కోడలు మేము మాత్రమే ఉంటాము, మీ కూతురు మేము మాత్రమే. తర్వాత మాకు గొడవ పెట్టి మమ్మల్ని కూడా గెంటేస్తే మీ కూతురు ఒకటి ఇల్లంతటినీ ఏలేద్దామనా? ఎంత దుర్మార్గం అని చెప్పాను. కానీ అవును, అలాగే ఆ ఉద్దేశంతోనే మేము వచ్చాము. ఇప్పుడు ఏంటంటావు? ఏం చేస్తావు? నేరుగా వెళ్ళి అన్నయ్య గారి ముందు చెప్తావా? మా ఆస్తులు పోయాయి అనగానే వెనక ముందు ఆలోచించకుండా నమ్మేశారు. అసలు ఆస్తులు ఎలా పోతాయి? ఒకటి కాకపోతే ఒకటైనా ఉంటుంది కదా, అది కూడా తెలియని అమాయకుడు మీ మామయ్య గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని తెగ భయపడిపోతామనుకుంటున్నావా? కూతురు కాపురం పోతుందని చెప్పి నోరు మూసుకుని ఊరుకున్నాం. ఎక్కడికి బయటికి గెంటేస్తే మేము ఎక్కడికే వెళ్ళి ఏమీ చేయలేమని చెప్పి. ఎందుకంటే పలుకుబడి ఉన్న మనిషి కదా. మోసం చేశారు, పెళ్ళిలో అవున్నాయి ఇవున్నాయని చెప్పారు, మాకు అవేమీ అవసరం లేకపోయినా నా కొడుకుని ఇలా మోసం చేసి 10 లక్షలు తీసుకున్నారు అని చెప్పినా సరిపోతుంది. అయినా మీరు 10 లక్షలు తిరిగి ఇచ్చేశారా? తిరిగి ఇచ్చేస్తే మీకు 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మరొక కుట్ర పన్నుతున్నారా ఏంటి అని చెప్పనేసరికి, ఏ అమ్మాయి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను. చూడు పిన్ని, నేను ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాను. అది నా కుటుంబం. నా కుటుంబంలో పూచుకు పుల్ల కూడా పోవడానికి నేను ఒప్పుకోను. నా కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటారు మామయ్య గారు. అందుకే కూతురైనా సరే అస్తమాను ఇంటికి వచ్చి ఉప్పు పప్పు తీసుకువెళ్తున్నా నా కూతురే కదా అని వెనక ముందు ఆర్డర్ మామయ్య గారు. అలాంటిది మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇన్ని డ్రామాలు, ఇన్ని నాటకాలు వేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారా? ఎక్కడో తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ పక్కన కామాక్షికి స్థలం రాసిస్తారా? అది తెంగరదు కాబట్టి తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ ఉందో లేదో కూడా తెలుసుకోలేదు. దానికి గనక ఎంక్వైరీ చేసి దాని మొగుడిని అడిగినా, అన్నయ్యని అడిగినా కానీ ఎయిర్పోర్ట్ లేదే పిచ్చి మొహమా అని తెలిసిందే అనుకో, మిమ్మల్ని రంబోలాడుకుంటుందన్నమాట. మా ఆడబడుచు అంటే ఏమనుకుంటున్నావు, ఎప్పటికీ మేము కట్నం ఇవ్వలేదని మమ్మల్ని అంటూనే ఉంటుంది. అలాంటిది గిల్ట్ నగలు కట్నంగా ఇచ్చారు అంటే అస్సలు ఊరుకోదు. ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ గిల్ట్ నగలు ఇచ్చి నన్ను అవమానపరిచారని మామూలుగా కేకలు వేయదు కదా అని చెప్పనేసరికి, అవన్నీ అనవసరం, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపేవి ఇక్కడ అని చెప్పాను. కానీ మీరు ఫోటోలు ఎదురింటి వాళ్ళకి ఎందుకు చెప్పారు ఫొటోస్ గురించి? అంటే మా కుటుంబంలో గొడవలు పెట్టాలనా? చెప్పండి, గొడవలు పెట్టాలనా అనగాని, అవును, కుటుంబంలో గొడవలు పెట్టాలనే చెప్పాము. ఇప్పుడు ఏంటంట, అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకొచ్చారు. ప్రేమ నువ్వు కలిసి నా కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నారని. కానీ ఏంటేంటి, ఎవరు చిత్రహింసలు పెడుతున్నారు? తను ఒక ఆడపిల్లే అని మేము గుర్తించాం కాబట్టి ఒక కూతురు పెళ్లి చేయడం కోసం తల్లిదండ్రులు అబద్ధం చెప్పడంలో తప్పు లేదు అని మేము అనుకున్నాం. కాబట్టే మాకు నిజం తెలిసినా కానీ మేము సైలెంట్గా ఊరుకున్నాం.
ప్రేమ చెప్తాను అన్నా వద్దు ప్రేమ, మావయ్య గారు మోసాన్ని తట్టుకోలేరు, ఇప్పటికే బాధపడుతున్నారు, మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే తట్టుకునే శక్తి ఆయనకి లేదు అని సర్ది చెప్పబట్టి ప్రేమ సైలెంట్గా ఉంది. అంతే తప్ప చెప్పలేక కాదు. అది మీరు అలుసుగా తీసుకుని మమ్మల్ని చేతకాని వాళ్ళం అనుకుంటున్నారేమో. చేతకాని వాళ్ళం కాదు, చావలేని వాళ్ళం అంతకంటే కాదు. చెప్పాలనుకుంటే క్షణకాలం పట్టదు. మీరు కోటీశ్వర్లని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మీరు కోటీశ్వర్లు అయితే కదా నిరూపించుకోవడానికి ఆధారాలు ఉంటాయి. మీరు అసలు కోటీశ్వర్లే కానప్పుడు ఆధారాలు మీకెక్కడి నుంచి వస్తాయి? సో నోరు మూసుకుని ఇక మీదట మీ అమ్మాయిని అదుపులో ఉండమని చెప్పండి అని చెప్పనేసరికి, చెప్పను. ఏం చేస్తావు? గొడవలు పెడతాను. ఏం చేస్తావు? ఇంకా ఇంకా గొడవలు పెడతాను. నా కూతురు మాత్రమే ఆ ఇంట్లో ఉండేటట్టు చేస్తాను. నిన్ను ప్రేమని మీ మామయ్య గారి ఇంట్లోంచి బయటకు గెంటేసేటట్టు చేస్తాను అని చెప్పనేసరికి, మీరు అసలు మనిషేనా పశువా అని చెప్పాను. కానీ చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా భాగ్యం చెయ్యి ఎత్తడంతో భాగ్యాన్ని రెక్క పట్టుకుని తన వైపు తిప్పుకుని చెంప చెల్లు మనిపిస్తాడు రామరాజు. అయితే ఒక్కసారిగా ఆనందరావుకి చెమటలు పట్టేస్తాయి. ఇంకా మామయ్య గారు అని చెప్పాను కానీ, నువ్వేం చెప్పకమ్మా నర్మదా, మొత్తం నేను విన్నాను. మొత్తం పిన్ టు పిన్ మొత్తం విన్నాను. వీళ్ళు అక్కడ నిజం చెప్పకుండా నాటకాలాడి గ్యాస్ట్రిక్ నొప్పని బయటికి వచ్చేసినప్పుడే నాకు అనుమానం కలిగింది. అసలు వీళ్ళు నిజంగా గ్యాస్ట్రిక్ నొప్పే వచ్చిందా లేక ఏదైనానా? చందు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, చెప్పకుండా ఆపడం కోసమే ఇలా ప్లాన్ చేశారా అని అనుమానం కలిగే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేద్దామని వెనకాలే బయలుదేరాను. ఆటోని పంపించేశారు కదా. ఆటోని పంపించేసేసరికి ఎక్కడ ఆపావు అనగానే, అక్కడ దిగిపోయారండి, మరొక అమ్మాయి వచ్చింది, అందుకే దిగిపోయారు అనగానే డౌట్ వచ్చి వెనక్కి తిరిగి వచ్చాను. వెనక్కి తిరిగి వచ్చేసరికి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నారా అని చాటుగా ఉండి మొత్తం విన్నాను. ఏంటి, నా కుటుంబాన్ని మొక్కలు చేస్తావా? కోటీశ్వర్లని చెప్పి అబద్ధం చెప్తారా? మేము అడిగామా మీకు ఎన్ని కోట్లున్నాయని? మేము అడిగామా మీకు ఎన్ని ఇల్లులున్నాయని? మేము అడిగామా మీరు బిజినెస్లు ఏం చేస్తారని? మేము కేవలం అమ్మాయి అనకువగా ఉండే అమ్మాయి అయితే చాలు అని చెప్పాం. అంతే తప్ప ఇంట్లో దూరి ప్రతి దాంట్లో పొల్లలు పెట్టి ప్రతి దానికి గొడవలు చేసే అమ్మాయి అని మేము అనుకోలేదు. నా కొడుకుని నాకు తెలియకుండా 10 లక్షల రూపాయలు తీసుకుంటారా? ఆ డబ్బులు కోసం నా కొడుకు ఎంత స్ట్రగుల్ అనుభవించుంటాడు. నెలలో ఇస్తానని చెప్పి 3 నెలలు అవుతుంది పెళ్ళయ్యి, ఇప్పటికి ఇవ్వకపోతే మొన్న ఇచ్చారని తెలిసింది. నా కొడుకు ఎంత బాధపడి ఉంటాడో. వాడి మనసు అసలే చాలా సున్నితం. వాడు ఆ బాధలో ఏదో చేసుకోపోతే మా చిన్నోడు కాపాడాడు కాబట్టి సరిపోయింది. అదే సమయానికి మా చిన్నోడు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే అప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమై ఉండేది? అసలు నా కొడుకుని ఏం చేద్దామనుకున్నారు? అసలు ఏం చేసే ఉద్దేశంతో ఇదంతా చేశారు అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య గారు అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పకు భాగ్యం, నువ్వు నీ మాటలు నేను అంతా వింటూనే ఉన్నాను, మొత్తం అంతా విన్నాను. నర్మద చెప్పే ప్రతిదానికి నువ్వు చెప్పే సమాధానం అంతా వింటున్నాను. మరి ఆ కళ్యాణం ప్రేమ కలిపి తీయించుకున్న ఫోటోలకి ఎదురింటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఏముంది మీకు? ఏ రీజన్తో వాళ్ళకి ఫోన్ చేసి మరీ పనిగట్టుకుని చెప్పారు? మీ కూతురు ఇంట్లో విషయాలు మీకు బాగానే చేరవేస్తుంది. మీకు చేరవేయడంతో మీరు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. అది ఎలాగా? నేను ప్రేమనేదో అనుమానించి అవమానిస్తున్నట్టుగా చెప్పారు. వాళ్ళకి కయ్యానికి కాలు దువ్వడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎగేసుకుంటూ వచ్చేశారు నా మీద దూసుకెళ్ళడానికి. నాకు చిన్న కొడుకు బాగా కరెక్ట్గా చెప్పాడు కదా, నోరు మూసుకుని వెళ్ళిపోయారు. చూడు భాగ్యం, ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి అనగానే క్షమించండి అన్నయ్య గారు, క్షమించండి అని చెప్పనేసరికి, ఇంటికి వచ్చి మీ కూతుర్ని మీరు తీసుకువెళ్ళిపోండి అని చెప్పనగానే, పదమ్మ నర్మదా అని నర్మదని బండెక్కించుకుని వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి, పదమ్మడు మనం ఇంటి దగ్గరే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలదాము, మన కూతురు జీవితాన్ని కాపాడుకోవాలి ఆవిడగారండి, పదండి అని చెప్పి పరుగున వెనకాలొస్తారు. వెనకాలొచ్చి రామరాజు కాళ్ళు పట్టుకుని అంతా పని చేస్తారు. ఎందుకు? అయితే తల లేకపోతే కాళ్ళునా? మీరు మోసం చేయడం, మేము మోసపోవడం బాగానే తెలుస్తుంది. చందు, వీళ్ళు నీ దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు? నువ్వు ఎక్కడ బయట పెట్టేస్తావేమోనన్న భయంతో గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చిందని మీ మాంగారు నాటకం ఆడాడు చందు.
అని చెప్పనేసరికి 10 లక్షలు నాన్న అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి అయితే. 10 లక్షలా అని చెప్పాను కానీ అవునమ్మా 10 లక్షలు తీసుకున్నారు, 10 రోజుల్లో ఇస్తామని చెప్పారు, 3 నెలలైనా ఇవ్వకపోతే సేటు నా పేక పట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో అర్థం కాలేదు. ఈ వల్లిని అడిగిన ప్రతిసారి కూడా వల్లి ఏదో ఒక నాటకాలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మొత్తానికైతే ఇంతవరకు లాక్కొచ్చింది. కానీ ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత తీసుకొచ్చి 10 లక్షలు ఇచ్చారు. అందులోయే నేను చిన్నోడికి ₹1,00,000 ఇచ్చాను అని చెప్పనేసరికి వీళ్ళకి ఉన్నట్టుండి 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ ఏం తప్పు చేస్తున్నారు? మళ్ళీ తప్పు చేస్తూ నా కంటికి కనుక కనిపించారే అనుకో, ఇంకా ఇప్పుడు మీ కూతుర్ని కాపురం నుంచి విడదీయకుండా వదిలేశాను. ఇంకొకసారి నా కుటుంబం మీద ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కూతురు మీ పుట్టింట్లో ఉండక తప్పదు. అందులో ఎలాంటి నిర్ణయం లేదు. ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరేంటో, మీ మనస్తత్వాలేంటో. ఎదిరింటి వాళ్ళతో కలిసి ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకండి అర్థమవుతుందా అని చెప్పి ఇంకా గసురుకునేసరికి అక్కడి నుంచి కాస్త అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అమ్మ వల్లి అని చెప్పి పిలుస్తాడు రామరాజు. చెప్పండి మామయ్య గారండి అనగానే, మీ అమ్మ నాన్న ఏం మోసం చేశారో నీకు తెలుసు, నీకు తెలియకుండా ఏం చెప్పర్లే. ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే నువ్వు ఫోన్ చేసి చెప్పేస్తావు కదా. అదే కదా ప్రేమ కళ్యాణ్ ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫొటోస్ నా కంటికి కనిపించాలని చూసావు. అదే నీ సొంత చెల్లెలు అయ్యుంటే అలా చేస్తావా? ఒక్క మాట, నీ సొంత చెల్లెలు ఇదే పరిస్థితిలో ఉండుంటే నువ్వు ఆ ఫొటోస్ని బయటికి వచ్చేటట్టు చేస్తావా? అదే మీ సొంత చెల్లెలు అయ్యుంటే ఇలాగే మీ అమ్మకు చెప్పి ఎదుటి వాళ్ళకి చెప్పి పరువు తీసే పని చేస్తావా? చూడు వల్లి, ఏదైనా సరే ఒక ఇంటికి వచ్చాము అంటే వాళ్ళతో కలిసిపోవడం ఒకటే కాదు, వాళ్ళు మన అని అనుకునేటట్టుగా మారిపోవాలి. ప్రేమ నర్మద ఏ రకంగా ఉంటారు? సొంత అక్క చెల్లెల్లా ఉంటారు. నువ్వు అలానే ఉంటే వాళ్ళు కలుపుకోరా? నువ్వేం చేస్తావు? నర్మద ఎప్పుడు దొరుకుతుందా? ప్రేమ ఎప్పుడు దొరుకుతుందా? చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టి వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డవడంతో పాటు అందరి దృష్టిలో చెడ్డవడం నీకు బాగా అలవాటైపోయింది. అయినా నీకెందుకమ్మా ఇలాంటి పనులు? నువ్వు కుదురుగా ఉండలేకపోతున్నావా ఏంటి? పోనీ నీకు ఉండలేకపోతే ఎంఏ ఇంగ్లీష్ చదివావు కదా, ఎంఏ ఇంగ్లీష్ చదివావా? నాకు డౌటే. మీ అమ్మ వాళ్ళకి తిండి తినడానికే దికానా లేదంట, ఎంఏ ఇంగ్లీష్ ఎలా చదివావు? ఒరే, ఈ అమ్మాయితో ఇంగ్లీష్లో మాట్లాడండిరా అని చెప్పనేసరికి ధీరజ్ కాస్త మాట్లాడేసరికి తెల్ల మొహం వేస్తుంది. మామయ్య చదవడం రాదు మామయ్య, ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు, 7th క్లాస్ వరకే చదివింది. చూస్తేనే తెలిసిపోతుంది కదా. నేను అప్పుడు ట్యూషన్ చెప్పినప్పుడు బుక్ వేస్తేనే ఎగాదిగా చూసి నాకు ఇంట్లో పని ఉందని చెప్పి తప్పించుకొని వచ్చేసింది. అప్పుడు నాకు అనుమానం రాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళ స్టేటస్ అది చూశాక నిజంగానే వీళ్ళు ఏం కాదు, అన్ని అబద్ధాలు మోసాలు చేశారని. చదువు విషయంలో కూడా అబద్ధమేనా? చిచి, ఏం బ్రతుకులమ్మ మీది. ప్రతి ఒక్కటి అబద్ధమే, ప్రతి ఒక్కటి. ఇల్లు అబద్ధం, మీ బట్టల అబద్ధం, మీరు చూపించే ప్రేమలు కూడా అబద్ధం అయి ఉంటుంది. పైకొక మాట లోపల ఒక మాట. మీ అమ్మ మాట్లాడే మాట విధానం చూస్తేనే నాకు అర్థమైంది మీ అమ్మ ఎంత గయ్యాలిగంపో బట్టి క్లియర్గా తెలుస్తుంది అనగానే, అది కాదు మామయ్య గారండి అని చెప్పాను కానీ ఇంకా వద్దమ్మా, ఇంకా నువ్వు డిస్కషన్ పెంచడం ఎందుకు? అవన్నీని వదిలేసే, అయ్యిందేదో అయిపోయింది. ఇక మీదటి నుంచి అయినా నా పని నేను మాత్రమే చూసుకోవాలి. ఎదుటి వాళ్ళ విషయంలో కలగ చేసుకోకూడదు. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి అని అనుకో. అది నీ ఒంటికి, నీ ఇంటికి కూడా చాలా మంచిది. నువ్వు అలా అనుకుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రతి ఒక్క సమస్య తీసుకొచ్చేదే నువ్వు. సమస్యలు ఏదైనా వచ్చాయి అంటే దానికి కారణం నువ్వు. అది నువ్వు అర్థం చేసుకుని గొడవలు పడకుండా సంతోషంగా ఉండగలిగితేనే అంతా నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసరికి సరేనండి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వల్లి. వెళ్ళిపోయేసరికి అమ్మ నర్మదా అని చెప్పాను కానీ, చెప్పండి మామయ్య గారు అనగానే, నిజంగా నాకు ఈవేళ చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు ఇంత తెలివైన దానివి కాబట్టే
తను అలా చేసిందన్న విషయం తెలుసుకున్నావు అనగానే నాకు డౌట్ వచ్చింది మామయ్య గారు. ఇక్కడ విషయాలు ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసాయా అని డౌట్ వస్తేనే తిరుపతి బాబాయిని అడిగేసరికి తిరుపతి బాబాయ్ మాటల్లో పెట్టి వాళ్ళని భాగ్యం వాళ్ళే చెప్పారని చెప్పారు. అదే వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అయింది. అలా చెప్పడం వల్లే వాళ్ళు ఇరుక్కున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, అయినా తప్పు చేసిన వాళ్ళు తప్పు అనుభవించాల్సిందే కదా, ఇరుక్కోవడం ఏముంది అని చెప్పనేసరికి, అది మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి, అయినా మాతో మీకేంటి పని అని చెప్పి ఎదురింటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు. అమ్మ నర్మదా, ప్రేమ లోపలికి రండి, ఎంతసేపు బయట ఏముంటారు, లోపలికి వచ్చి లోపల టీవీ చూడండి అని చెప్పాను. కానీ సరే మావయ్య నాకు వర్క్ ఉంది అనగానే, సరే మావయ్య నాకు వర్క్ ఉంది అని చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. బుజ్జమ్మ అని చెప్పాను. కానీ ఏంటండి అనగానే, నిజంగా వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెల్లానే కలిసిపోతారు. ప్రేమకి ఏదైనా వచ్చినా నర్మద ఊరుకోదు, నర్మదకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రేమ ఊరుకోదు. వీళ్ళు తోటి కోడళ్ళే కానీ సొంత అక్క చెల్లెల మాదిరిగా ఉన్నారు. ఇలాగే ఎప్పటికీ ఉండాలి. నా కుటుంబం అంతా కలిసి ఉండాలి. నా కుటుంబాన్ని విడదీయడానికి ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి రామరాజు కాస్త అంటాడు. ఆ మాటలు కాస్త తలుపు పక్క నుంచి వింటుంది ఇంకా వల్లి. అయితే వినేసరికి, ఏంటి మా నాన్న మాటలు పక్క నుంచి వింటున్నావా? మా నాన్న నిజమే చెప్పారు. ఏ విషయంలో అయినా సరే మా నాన్న చాలా కరెక్ట్గానే చెప్తారు. నీ విషయంలోనే మా నాన్న తప్పు దారి తీయించుకున్నారు. నిన్ను చూడడంతో నువ్వు మంచి అమ్మాయివి, నాకు తగ్గ భార్యవి అనుకున్నారు. కానీ నువ్వు నాకు తగ్గ భార్యవి కాదని నాకు అర్థమైంది. చిచ్చి, ఇంత అబద్ధం చెప్తావా, ఇంత మోసం చేస్తావా? ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చారు కాబట్టి 10 లక్షలు సరిపోయింది. లేదంటే ఆ 10 లక్షలు నేనెక్కడి నుంచి తెచ్చుకుని పెట్టుకోవాలి? జీవితాంతం నేను కష్టపడినా 10 లక్షల అప్పు తీర్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది అని చెప్పి ఇంకా రామరాజు చందు కాస్త అంటాడు. అమ్మ నా పిల్లమా, ఎంత తెలివితేటలు నీకు అని చెప్పాను. కానీ లేకపోతే ఇంటిని 2 మొక్కలు చేయాలని చూస్తుందంట. చూస్తే ఊరుకుంటామేంటి? ఇది నా కుటుంబం, నా ఇల్లు, నా ఇంటిని మొక్కలు చేస్తానంటే నేనెందుకు చూసుకుంటాను? నేను పెద్ద కోడల్ని కాకపోయినా ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంటిని చక్కదిద్దవలసిన అవసరం, చక్కదిద్దవలసిన బాధ్యత నాకు ఉన్నాయి అంటూ ఇంకా నర్మద కాస్త అంటుంది. అదే కదా నేను చెప్తున్నాను అని చెప్పాను. కానీ ఏంటి ప్రేమ, ఏం ఆలోచిస్తున్నావు అనగానే, అక్క చాలా డేరింగ్గా మాట్లాడింది కదా అని చెప్పాను. కానీ వదిన ఏదైనా సరే డేరింగ్గానే చేస్తుంది. నువ్వు వదిన్ని చూసి నేర్చుకో అనగానే, అందుకే కదా అక్కనే ఫాలో అవుతాను. అక్క ధైర్య సాహసంగా ఉంటుంది. ఇంటికి మొదటిసారి వచ్చిన రెండో కోడలైనా మొదటిసారి వచ్చి ఇంటి పరువును నిలబెట్టడానికి అక్క ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పి ప్రేమ అంటుంది. సరే కానీ ఏదో అన్నావు ఉదయము, ఏదో ఎక్కేసింది అన్నావు, ఏంటది అనగానే, అదేమీ లేదులే కానీ నీ ఐషు గురించి ఆలోచిస్తున్నావా అనగానే, ప్రేమ వదిలేసేయ్, నిన్నేదో ఉడికించడం కోసం అలా అన్నానంతే, అంతకుమించి ఏమీ లేదు. నాకు ఎవరూ లేరు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేను ఎవరిని ఇష్టపడలేదు. నన్ను ఇష్టపడితే ఇష్టపడి ఉండొచ్చు అంతే తప్ప నేనైతే అంటూ ఇంకా ధీరజు ప్రేమ ఇద్దరు కూడా గొడవ పడతారు. అంటే నీకు అమ్మాయికి సంబంధం లేదా అని చెప్పాను. కానీ ఒట్టు ప్రేమ, నాకు ఎవరితోని సంబంధం లేదు, నేనేమి తనతో ఏమీ మాట్లాడను అని చెప్పాను. కానీ సర్లే నమ్మేశాను అని చెప్పనేసరికి, ఏమి నమ్మడమో ఏంటో, నేనేం చేయలేదని చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ నువ్వు చేయలేదంటే నాకెందుకో నమ్మకం అనిపించలేదు, మరి అందుకే అన్నాను అని చెప్పాను. కానీ సర్లే, నేను డ్యూటీకి వెళ్తున్నాను, కాలేజీ దగ్గరికి వెళ్తావా అనగానే, లేదు రాత్రి డ్రింక్ చేశాను కదా, హ్యాంగ్ ఓవర్గా ఉందను. కానీ ఓహో, నీకు కూడా హ్యాంగ్ ఓవర్లు అంటూ ఏంటో తెలుస్తాయన్నమాట అని చెప్పనేసరికి, నాకెందుకు తెలీదు అని చెప్పి ప్రేమ ధీరజులు ఇద్దరూ అనుకుంటారు. మొత్తానికైతే భాగ్యం ఆనందరావు బండారం బయట పెట్టడంతో గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు రామరాజు. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్